బావా ఈసారి సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ తోటి వర్షాలు పడవంటున్నారు. నిజానికి మృగశిర అయిపోయి ఆరుద్ర కార్తి మొదలైంది కానీ కొన్ని ప్రాంతాలలో సుక్క వర్షం కూడా పడలేదు. శాస్త్రవేత్తలు పెద్ద కరువు వస్తుంది అంటున్నారు, నిజమేనా? సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం వలన 10-15 సంవత్సరాలకు ఒకసారి ఇట్లా వర్షాలు పడకుండా ఉండడం మామూలుగా జరుగుతూనే ఉంటది. కానీ ఇంత టెక్నాలజీ జీవితంలో కొన్ని సంవత్సరాలకు సరిపడా నివాసాలను వనరులను ఏర్పరచుకుంటున్నాం కానీ ఒక్క సంవత్సరం వర్షాలు పడకుంటే వ్యవసాయం ఆగకుండా భూగర్భ జలాలను పెంచుకోలేకపోతున్నాం. అంటే తప్పు మనదే అంటవా బావా? 100% మనుషులదే తప్పీడా. ఇంట్లో నుంచి కాలు బయట పెడితే కాలుకు మన్నంటొద్దని సందు లేకుండా ఇల్లు చుట్టూ మొత్తం కాంక్రీట్ సిమెంట్ తోడి అప్పేస్తున్నాం. మనని చూసి పక్కన ఇల్లు ఆయనే ఇంకో ఇల్లు ఇట్లా ఒక పెద్ద పట్టణాన్ని ఉదాహరణ తీసుకుంటే 100 కిలోమీటర్ల అక్కడ పడ్డ వర్షపు నీరు చుక్క ఒక్క సుక్కగిన భూగర్భంలోకి ఇంకుతలేదు. ఇక్కడ పడ్డ ప్రతి చుక్క ఎక్కడో సముద్రంలో కలిసిపోతుంది. దీని వలన భూమి లోపలి పొరలు వేడెక్కి భూకంపాలు రావడం, భూమి ఉపరితలం మీద ఉష్ణోగ్రతలు పెరిగిపోయి వర్షాలు పడకపోవడం, ఇట్లా సిమెంట్ కాంక్రీట్ తోటి భూమిని మొత్తం కప్పేయడం వలన 1 కాదు 2 కాదు ఎన్నో అనార్థాలు జరిగిపోతున్నాయి. ఈ కాంక్రీట్ సిమెంట్ ఒక్కటే కాదు, దీనికంటే అత్యంత ప్రమాదకరమైన ప్లాస్టిక్ తోటి ఈ భూతల్లిని సర్వనాశనం చేస్తున్నాం. ఒక చిన్న ఉదాహరణ, ఇన్ని చదువులు చదువుకుంటున్నాం గానీ సరుకు సామాన్లు తీసుకునే దుకాణం దగ్గర పొరపాటున సావుకారు ఒక కవర్ ఇయ్యకపోతే కొట్టుకునే అంత లొల్లి పెట్టుకుంటున్నాం. కానీ అదే ఒక్కరోజు వాడి పడేసిన ప్లాస్టిక్ కవర్స్ గానీ బాటిల్స్ గానీ ఈ ప్రకృతిని భూతల్లిని ఎంత నాశనం చేస్తుందో చిన్న ఆలోచన చేయలేకపోతున్నాం. ఉదాహరణకు ఒక ప్లాస్టిక్ కవర్ ని భూమి మీద వరిచి దాని మీద కొన్ని నీళ్లు పోస్తే పైకన్నా ఆవిరైతాయి గానీ 100 సంవత్సరాలైనా గిన ఒక్క సుక్కగిన భూమి లోపలికి నిక్తలేదు. ఇట్లా మనం వాడి పడేసిన ప్రతి ఒక్క ప్లాస్టిక్ ముక్క భూమి మీద ఫీట్లకు వేరుకపోయి ఒక్క చుక్కనిగిన భూగర్భంలో గలవనిస్తలేదు. దీని వలన భూగర్భంలో ఉన్న నీటి జాడలు అడిగంటి ఒకప్పుడు 100 ఫీట్లు 200 ఫీట్లని బోర్లేస్తే ఇప్పుడు 1000 ఫీట్లు 3000 ఫీట్ల బోర్లతోటి వేల ఫీట్లు బోర్లేసి ఈ భూతల్లిని తూట్లు పొడుస్తున్నాం. అత్యంత ప్రమాదకరమైన ఈ ప్లాస్టిక్ వలన భూమి లోపలి పొరలు వేడెక్కి భూకంపాలు రావడం, భూమి ఉపరితలం వేడెక్కి ఉష్ణోగ్రతలు దెబ్బతిని ఓజోన్ పొర దెబ్బతిని వర్షాలు పడకపోవడం, ఇట్లా చెప్పుకుంటా పోతే ప్లాస్టిక్ వలన అన్ని నష్టాలే గానీ ఒక్క లాభంగిన లేదు. మరి ఎట్లా మన ప్రకృతిని వనరులని రక్షించుకోవడం? ఈ భూమి మీద ప్రతి మనిషి 70-80 సంవత్సరాల కంటే ఎక్కువ బతకడు గానీ ఈ భూతల్లి మాత్రం శాశ్వతంగా బతికి ఇక్కడే ఉంటది. అందుకే భవిష్యత్ తరాలకు మనం భూమిని అందియాలనంటే ఈ చిన్న చిన్న విషయాలను ఎవరో చెప్పిన దానికంటే మనమే గ్రహించి ఈ భూతల్లిని మనమే కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ విషయాలను ఆలోచించి ప్రకృతిని కాపాడుకోవడానికి ముందు నడుస్తారని, అట్లనే చిన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేసి ప్రకృతిని కాపాడతారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.